2008 ముంబై ఉగ్రదాడుల కేసులో ఉగ్రవాది తహవ్వూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న అతడిని 12 మంది అధికారుల బృందం విచారిస్తోంది. ఉగ్ర కుట్ర దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఐఎస్ఐ పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో రాణా హెడ్లీకి సహకరించిన ఓ రహస్య వ్యక్తి సాక్ష్యం కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. 2006లో డేవిడ్ హెడ్లీ తొలిసారి ముంబైకి వచ్చినప్పుడు ఆ వ్యక్తే రిసీవ్ చేసుకుని వసతి ఇతర సౌకర్యాలు కల్పించినట్లుగా సమాచారం. రాణా ద్వారే అతడు హెడ్లీకి పరిచయం అయ్యాడని తెలిసింది. త్వరలోనే ఆ రహస్య వ్యక్తిని ఢిల్లీకి తీసుకొచ్చి రాణాతో కలిసి విచారిస్తారని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయంలో హై సెక్యూరిటీ సెల్లో ఉంచారు. 14x14 14x14 అడుగుల వైశాల్యం ఉన్న ఆ గదిలో 24x7 నిఘా కోసం సీసీ కెమెరాలను అమర్చారు. అలాగే వివిధ అంచెల్లో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరూ లోనికి వెళ్ళటానికి లేదు. లాయర్ను కలిసేందుకు సాఫ్ట్ టిప్ ఉండే బాల్ పెన్ ఉపయోగించేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. తహవ్వూర్ రాణాను ఖైదు చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం ఉన్న ఢిల్లీలో సీజీఓ కాంప్లెక్స్ ప్రాంతమంతా కట్టుదిట్ట భద్రతలోకి వెళ్లిపోయింది. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు.